హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం పరుషములు సరళములు భాషా భాగాల్ని బేస్ చేసుకొని టెట్ అండ్ డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కఠినముగా పలుకబడునవి. ఆప్షన్ 1 ప్రథములు, ఆప్షన్ 2 సరళములు, ఆప్షన్ 3 పరుషములు, ఆప్షన్ 4 స్థిరములు. ఆన్సర్ ఈజ్ పరుషములు. కఠినముగా పలుకబడినవి పరుషములు. సెకండ్ క్వశ్చన్, తేలికగా పలుకబడేవి. ఆప్షన్ 1 సరళములు, ఆప్షన్ 2 స్థిరములు, ఆప్షన్ 3 అనునాసికములు, ఆప్షన్ 4 ప్రథములు. ఆన్సర్ ఈజ్ సరళములు. తేలికగా పలుకబడేవి సరళములు. థర్డ్ క్వశ్చన్, పరుష సరళములు గాక మిగిలిన హల్లులు. ఆప్షన్ 1 వర్గయుక్కులు, ఆప్షన్ 2 విశల్ప ప్లవులు, ఆప్షన్ 3 శాత్రర్థకాలు, ఆప్షన్ 4 స్థిరములు. ఆన్సర్ ఈజ్ స్థిరములు. పరుష సరళములు గాక మిగిలిన హల్లులు స్థిరములు. ఆప్షన్ 4 పరుషములు అనగా ఆప్షన్ 1 ఖ చ ర థ ఫ, ఆప్షన్ 2 న మ త య, ఆప్షన్ 3 గజడ దబ, ఆప్షన్ 4 కచట తప. ఆన్సర్ ఈజ్ కచట తప. పరుషములు అనగా కచట తప. ఫిఫ్త్ క్వశ్చన్, గజడ దబ ఇది ఆప్షన్ 1 సరళములు, ఆప్షన్ 2 స్థిరములు, ఆప్షన్ 3 తాళవ్యములు, ఆప్షన్ 4 ఊష్మములు. ఆన్సర్ ఈజ్ సరళములు. గజడ దబ ఇది సరళములు. సిక్స్త్ క్వశ్చన్, ముక్కు సాయంతో పలకబడిన అక్షరములు. ఆప్షన్ 1 స్థిరాలు, ఆప్షన్ 2 అనునాసికాలు, ఆప్షన్ 3 పరుషాలు, ఆప్షన్ 4 సరళాలు. ఆన్సర్ ఈజ్ అనునాసికాలు. ముక్కు సాయంతో పలకబడిన అక్షరములు అనునాసికాలు. సెవెంత్ క్వశ్చన్, భాషా భాగాలు ఎన్ని. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. ఆన్సర్ ఈజ్ 5. భాషా భాగాలు 5. ఎయిత్ క్వశ్చన్, పేరుని తెలియజేసే భాషా భాగం ఏది. ఆప్షన్ 1 సర్వనామం, ఆప్షన్ 2 విశేషం, ఆప్షన్ 3 నామవాచకం, ఆప్షన్ 4 క్రియ. ఆన్సర్ ఈజ్ నామవాచకం. పేరుని తెలియచేసే భాషా భాగం నామవాచకం. నైన్త్ క్వశ్చన్, నామవాచకానికి బదులుగా వాడబడే భాషా భాగం. ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 విశేష్యం, ఆప్షన్ 3 సర్వనామం, ఆప్షన్ 4 అవ్యయం. ఆన్సర్ ఈజ్ సర్వనామం. నామవాచానికి బదులుగా వాడబడే భాషా భాగం సర్వనామం. 10th క్వశ్చన్, ఈ కింది వాణిలో సర్వనామం ఏది. ఆప్షన్ 1 రాముడు, ఆప్షన్ 2 అయ్యో, ఆప్షన్ 3 వలే, ఆప్షన్ 4 ఆమె. ఆన్సర్ ఈజ్ ఆమె. ఈ కింది వాణిలో సర్వనామం ఆమె. 11th క్వశ్చన్, పనిని తెలియజేసేది ఏది. ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 విశేషం, ఆప్షన్ 3 అవ్యయం, ఆప్షన్ 4 క్రియ. ఆన్సర్ ఈజ్ క్రియ. పనిని తెలియజేసేది క్రియ. 12th క్వశ్చన్, ఈ కింది వాణిలో క్రియ ఏది. ఆప్షన్ 1 వాడు, ఆప్షన్ 2 రాము, ఆప్షన్ 3 కొట్టెను, ఆప్షన్ 4 అది. ఆన్సర్ ఈజ్ కొట్టెను. 13th క్వశ్చన్, నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే భాషా భాగం ఏది. ఆప్షన్ 1 విశేష్యం, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 అవ్యయం, ఆప్షన్ 4 క్రియ. ఆన్సర్ ఈజ్ విశేషణం. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే భాషా భాగం విశేషణం. 14th క్వశ్చన్, ఈ కింది వాణిలో విశేషణం ఏది. ఆప్షన్ 1 ఔరా,
ఆప్షన్ 2 వలె, ఆప్షన్ 3 నల్లని, ఆప్షన్ 4 చేసెను. ఆన్సర్ ఈజ్ నల్లని. 15th క్వశ్చన్. లింగ విభక్తి వచనం లేనివి ఏవి? ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 విశేష్యాలు, ఆప్షన్ 3 అవ్యయాలు, ఆప్షన్ 4 క్రియలు. ఆన్సర్ ఈజ్ అవ్యయాలు. లింగ విభక్తి వచనం లేనివి అవ్యయాలు. 16th క్వశ్చన్. ఈ కింది వానిలో అవ్యయం ఏది? ఆప్షన్ 1 ఆహా, ఆప్షన్ 2 వచ్చి, ఆప్షన్ 3 వచ్చాడు, ఆప్షన్ 4 రాముడు. ఆన్సర్ ఈజ్ ఆహా. 17th క్వశ్చన్. యథాశక్తిలో యథ అనేది ఆప్షన్ 1 అవ్యయం, ఆప్షన్ 2 క్రియ, ఆప్షన్ 3 సర్వనామం, ఆప్షన్ 4 ఉపధ. ఆన్సర్ ఈజ్ అవ్యయం. యథాశక్తిలో యథ అనేది అవ్యయం. 18th క్వశ్చన్. నేను, ఆమె, వాడు, వీడు అనేవి ఆప్షన్ 1 క్రియ, ఆప్షన్ 2 అవ్యయం, ఆప్షన్ 3 నామవాచకం, ఆప్షన్ 4 సర్వనామం. ఆన్సర్ ఈజ్ సర్వనామం. నేను, ఆమె, వాడు, వీరు అనేవి సర్వనామం. 19th క్వశ్చన్. నల్ల కలువలో కలువ అనేది ఆప్షన్ 1 సర్వనామం, ఆప్షన్ 2 అవ్యయం, ఆప్షన్ 3 విశేషణం, ఆప్షన్ 4 క్రియ. ఆన్సర్ ఈజ్ విశేషణం. నల్ల కలువలో కలువ అనేది విశేషణం. చూశారు కదండి, పరుషాలు, సరళాలు, భాషా భాగాల్ని బేస్ చేసుకొని టెట్ మరియు డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఇప్పుడు చూసాం. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.